నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఏదైనా ఉంది అంటే రైతులకి సంబంధించినటువంటి రైతు భరోసా. సో మరి తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాకముందు ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అందులో రైతులకు సంబంధించినటువంటి ఒక గ్యారెంటీగా దీన్ని కూడా చెప్పొచ్చు. మరి ఇప్పుడు రైతులకి ఇది ఎంతవరకు అందబోతుంది, ప్రస్తుతానికి అందిందా లేదా, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు శివరామ్ గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, తెలంగాణలో కొత్త సర్కార్ ఏర్పడి దాదాపుగా సంవత్సర కాలం అవుతుంది. సో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పాలన ప్రజలకు నచ్చలేదా, లేకపోతే కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీలకు వాళ్ళు ఇష్టపడ్డారా తెలియదు, కానీ మొత్తానికైతే కాంగ్రెస్ కి పట్టం కట్టారు. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలో రైతులకు సంబంధించిన రైతు భరోసా ఒకటి, ఇది ప్రజలకు ఎంతవరకు అందింది, అసలు దాని మీద ఇప్పుడు అసెంబ్లీలో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో అసలు ఏంటి దీని పరిస్థితి? సార్, మీరు చాలా చక్కటి ప్రశ్న లేవనెత్తారు. రైతులు ఎస్పెషల్లీ ప్రజలు కూడా దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన, ఇప్పుడు ప్రస్తుతం 1 సంవత్సరం కాంగ్రెస్ పరిపాలన, అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడానికి, బీఆర్ఎస్ ఓడిపోవడానికి అందులో ఒక రీజన్, నా అనాలిసిస్ ప్రీవియస్ కూడా ఇచ్చాను, అందులో ఒక రీజన్ రైతు బంధు అని చెప్పగలుగుతాను. ఎందుకంటే అండి, ప్రజల డబ్బు ఇది. ప్రజలు పన్ను కడుతున్నటువంటి డబ్బులో నుంచి మీరు రైతులకు కానీ లేదా ఇంకేమైనా యాక్టివిటీస్ కానీ మీరు వాడుతున్నారు. అయితే రియల్ గా పండిస్తున్నటువంటి పంటకు రైతుకు మీరు డబ్బు ఇస్తే ఇబ్బంది లేదు. చెట్లకు, పుట్టలకు, గుట్టలకు, ఇలా వందల వేల ఎకరాలు ఉన్న వారి భూస్వాములకు కూడా మీరు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మీరు ఇచ్చేశారు. అయితే ఇది కేసీఆర్ ఓడిపోవడానికి ఇది ఒక కారణం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 1 ఇయర్ గడిచిన తర్వాత కూడా ఇప్పటి వరకు రైతు భరోసా ఇవ్వలేదు. వారు 6,000 ఇస్తే వీళ్ళు 7,500 ప్రకటించారు పంటకు, అంటే దాదాపుగా ఎకరాకి 15,000 2 పంటలు. ఇప్పటి వరకు 15 రూపాయలు ఇవ్వలేదు. అయితే వీరి ఆలోచన ఏంటంటే, బీఆర్ఎస్ చేసిన తప్పు మేము చెయ్యొద్దు, చెట్లకు, పుట్టలకు, గుట్టలకు ఇవ్వద్దు. నేను ఈ విషయం మీద పర్సనల్ కూడా ఇప్పుడు అగ్రికల్చర్ కమిషన్ చైర్మన్ అయినటువంటి చైర్మన్ అయినటువంటి కోదండ రెడ్డి గారితో కూడా పర్సనల్ గా మాట్లాడాను. అయితే వారి వర్షన్ ఏంటంటే, ఎవరైతే పంట పండిస్తున్నారో, జెన్యూన్ రైతున్నారో, ఆ పంట ఎంతైతే పండిస్తున్నారో అంతకు మేము డబ్బులు ఇవ్వాలి అనేది వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయమే నిన్నగాక మొన్న జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ, అంటే రైతు భరోసాకు సంబంధించి మన అసెంబ్లీలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు. బట్టి విక్రమార్క నేతృత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి, 2-3 మంత్రులతో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ చేశారు. అందులో వాళ్ళు ఒక రెజల్యూషన్ ఏం తీసుకున్నారంటే, లేదు 10 ఎకరాలైనా 20 ఎకరాలైనా 30 ఎకరాలైనా ఎంత పండిస్తే అంతకు రైతు భరోసా ఇవ్వాల్సిందే అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక విధంగా ఇది మంచి నిర్ణయం అని చెప్పొచ్చు. అయితే ఈ నిర్ణయాన్ని రేపో లేదా ఎల్లుండి క్యాబినెట్ లో, అంటే రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది. బహుశా నాకు తెలిసి 5th కి రేపు జరగవచ్చు అనుకుంటా. అందులో రెజల్యూషన్ పాస్ చేస్తామనేది వారు క్లియర్ గా చెప్పారు. అయితే దీనికి మీరు కండిషన్స్ ఏం పెట్టారంటే, గ్రామ సభలలో రైతులు అప్లై చేసుకోవాలి. ఏమని అప్లై చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య గారు ఉన్నారు. ఆదిత్య గారికి 10 ఎకరాల పొలం ఉంది, అంటే వ్యవసాయ భూమి ఉంది, పాస్బుక్ ఉంది. బట్ అందులో 2 ఎకరాలే పండిస్తున్నాడు అనుకోండి. నేను 2 ఎకరాలే పంట పండిస్తున్నాను అంటే మీకు 2 ఎకరాలకు సంబంధించిన రైతు భరోసానే వస్తుంది మీకు. ఓకే, మళ్ళీ దానికి సంబంధించిన ఇన్స్పెక్షన్ జరుగుతాయి. అంటే 5th, 6th, 7th ఈ డేస్ లో 3 days లో అప్లికేషన్స్ అనేది మీరు గ్రామ సభలలో ఇచ్చేసుకోవాలి. ఇస్తే ఆ అప్లికేషన్ బేస్డ్ మీద ఆఫీసర్స్ ఎంక్వైరీ చేస్తారు. ఆ రియల్ గా ఆదిత్యకి 10 ఎకరాలు ఉందా? ఓకే, 10 ఎకరాలు ఉంది. 2 ఎకరాలే పంట పండిస్తున్నాడు కాబట్టి నా 2 ఎకరాలకే ఇవ్వచ్చు అని వాళ్ళు సైన్ చేశారు. ఆ సైన్ చేసింది గవర్నమెంట్ పంపిస్తారు. మీకు నాకు తెలిసి January 14th నుంచి మీ అకౌంట్ లో డబ్బులు పడే అవకాశం ఉంది. ఇది రెజల్యూషన్ పాస్ అయింది క్యాబినెట్ సబ్ కమిటీ. అంటే ఒక విధంగా వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, గొప్ప రైతు గాని, అంటే డబ్బు ఉన్నటువంటి రైతు గాని, డబ్బు లేని రైతు గాని, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఎజెండా ఏంటంటే, ఎవరైతే పంట పండిస్తున్నారో అందరికీ రైతు భరోసా ఇవ్వాల్సిందే, కానీ గుట్టలకు, పుట్టలకు, ప్లేన్ ల్యాండ్ కి మాత్రం ఇవ్వడానికి వీల్లేదు అనేది రెజల్యూషన్ క్లియర్ చేసుకొని, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఈ 3 days లో అప్లికేషన్స్ పెట్టుకోండి. అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి మాత్రము మేము స్క్రూటినీ చేసి అప్పుడు రైతు భరోసా ఇస్తామనేది ఒక డిక్లరేషన్ తీసుకున్నారు. ఇది ఇలా ఉంటే, నిన్న ఇమీడియట్ గా ఈ రెజల్యూషన్ బయటకు వచ్చిందా, కేటీఆర్ గారు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టారు. అదేంటి, రైతు ఏమైనా బెగ్గరా, బిచ్చపోడా, మేము వచ్చి దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? 10 సంవత్సరాల టీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎప్పుడు ఇట్లా చేయలేదే, డైరెక్ట్ రైతు వ్యవసాయ భూములు వేసేశారు కదా, కాబట్టి మీరు కూడా అలానే చేయండి. ఈ విధంగా అప్లికేషన్స్ పెట్టుకోవడము, ఆల్రెడీ ప్రజాపాలనలో మీరు అప్లికేషన్స్ తీసుకున్నారు, మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఈ కోణాలలో కేటీఆర్ చాలా అంటే ర్యాష్ గానే ప్రెస్ మీట్ పెట్టారు. బట్ నేను కేటీఆర్ కూడా సూచన చేయాలనుకున్నా, మీరు అలా ఇష్టమైనట్టుగా ఇచ్చారు కాబట్టే మీరు ఓడిపోయారు.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ గొర్రెల స్కీమ్ అని ఉంది, ఒకరికి వచ్చి ఒకరు రాకపోవడము, దళిత బంధు అని ఉంది, ఒకరికి వచ్చి ఒకరు రాకపోవడము. ఇలా ఏమైపోయిందంటే వారికి వస్తుంది నాకు రావట్లేదు, వారికి వస్తుంది నాకు రావట్లేదు. ఇంకోటి ఏంటంటే అరే ప్రజల డబ్బు ఇది, ఇలా ఇష్టపడి పంచుకుని పోతే రాష్ట్రం దివాలా తీస్తుంది కదా అనే కోణంలోనే టీఆర్ఎస్ ఓడిపోయింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మిస్టేక్ చేయకుండా జెన్యూన్ గా పంట పండిస్తున్నటువంటి రైతుకు డబ్బు ఇవ్వాలి, అది రైతు నుంచే దరఖాస్తు తీసుకొని స్క్రూటినీ చేసి ఇవ్వాలనేది కేబినెట్ సబ్ కమిటీలో రెజల్యూషన్ పాస్ అయింది. అంతే. ఇప్పుడు మీరు ఏదైతే అంటే లైక్ రేవంత్ రెడ్డి గారు రైతు బంధుకు సంబంధించి షరతులతో కూడినటువంటి రైతు బంధు మీరు అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 ఎకరాలు ఉందంటే మీకు 2 ఎకరాల్లో మాత్రమే జరుగుతుంది కాబట్టి మీకు 2 ఎకరాలకు మాత్రమే రైతు బంధు వస్తుంది. సో దీని వల్ల అంటే ఇప్పుడు మిగతా 8 ఎకరాలకు ఇవ్వరు కాబట్టి అక్కడ ఎంత అమౌంట్ సేవ్ అవుతూ ఉంటుంది. దీని వల్ల తెలంగాణలో ఆర్థికంగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉందా? కరెక్ట్ అన్నారండి. యాక్చువల్లీ నేను ఏమంటానంటే సార్, కాంగ్రెస్ మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం 6 గ్యారెంటీలు ఒకటవుతే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనపై ప్రజలు ఫెడప్ అయ్యారు కాబట్టి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు. అయితే నేనేమంటానండి సార్, 6 గ్యారెంటీలలో రైతు భరోసా ప్రధానమైనటువంటి గ్యారెంటీ. రైతు భరోసా ఒకటి, దాని తర్వాత రైతు రుణమాఫీ ఒకటి, తర్వాత పంటకు 500 బోనస్, అంటే ఈ కాంబోలో ఒక గ్యారెంటీ కింద వాళ్ళు జతపరిచారు. అయితే నేనేమంటానండి సార్, ఇది మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 6 గ్యారెంటీలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. నేను అడుగుతున్నాను సార్, ఇప్పుడు 6 గ్యారెంటీలు ప్రజల్లోకి ఇప్పుడు తీసుకెళ్లి మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే అది ప్రజల డబ్బు నుంచే చేయాలి. మీరు అనౌన్స్మెంట్ చేసింది పార్టీ నుంచి, ఇప్పుడు ఇస్తుంది ప్రజల డబ్బు నుంచి. ఇలా ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే రేపు రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఏర్పడుతుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి మన వరంగల్లో ఏమన్నారు, రాష్ట్రానికి నెలకి 18,500 కోట్ల రెవెన్యూ వస్తే అందులో దాదాపుగా 5 నుంచి 6,000 కోట్లు అప్పు ప్లస్ వడ్డీకి కట్టడానికి సరిపోతుంది, దాని తర్వాత జీతాలు మెయింటెనెన్స్ కి సరిపోతుంది, డబ్బు లేదు అంటే ఇంకేదైనా యాక్టివిటీస్ చేయాలంటే అప్పు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి. ఆల్రెడీ మనం చూసాం సంవత్సర పాలన నుంచి రియల్ ఎస్టేట్ కూడా సరిగా లేదని సోషల్ మీడియాలో అనేక వార్తలు చూసినా, కేటీఆర్ కూడా ఎన్నో ప్రెస్ మీట్లలో చెప్పారు. ఇది వాస్తవం కూడా. అంటే నేనేమంటానంటే సార్, ఇలా మీరు ఫ్రీ స్కీమ్స్ ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి ఉంది. ఆదిత్య గారు, ఇప్పుడు ఆదిత్య గారు మీరు ఉన్నారు, ఇప్పుడు మీకు 1 రూపీ కూడా మీరు ఎవరికి అప్పిచ్చేది లేదనుకుందాం, కానీ ఇప్పుడు మీ నెత్తి మీద 2,75,000 దాదాపు 3 లక్షల రూపాయలు అప్పు ఉందండి. ఎందుకు మన తెలంగాణ అప్పు మొన్న బట్టి విక్రమార్క చెప్పారు 7 లక్షల కోట్లు అప్పండి. అంటే ప్రతి వ్యక్తి మీద మనం డివైడ్ చేసుకుంటూ పోతే దాదాపు 2 లక్షలు, 1,75,000, 2 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఇది ఎవరు కట్టాలి? ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పు చేస్తాడండి, మళ్ళీ ఇంకో రెడ్డి వస్తాడు, లేదా ఇంకో వ్యక్తి వస్తాడు, ఇలానే అప్పులు చేసుకుంటూ పోదామా? నేనేమంటానంటే ఉచితాలకు ఒక బౌండరీ లైన్ పెట్టాలి. ఆ బౌండరీ లైన్ దాటొద్దు, అంటే ఎవరికైతే ఎలిజిబుల్ వారికి ఇవ్వాలి. సార్ ఈ ఉచిత ఆర్టీసీ బస్ ఏంటి, మహిళా జ్యోతి ఏంటి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఏంటి, అంటే మీరు కుర్చీలో కూర్చోవడానికి ఇష్టం వచ్చినట్టుగా వారాలు ఇచ్చారు. నేను మీ పార్టీ నుంచి ఇవ్వండి డబ్బు, ఎవరు కాదంటున్నారు? కానీ ప్రభుత్వ ఖజానా నుంచి ఎంతవరకు? ఇప్పుడు ఇదే ఉచితాలు, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్, ఇదే ఉచితాల డబ్బులను మీరు డెవలప్మెంట్ కి ఉపయోగిస్తే రాష్ట్రం ఎంత ముందుకెళ్లే అవకాశం ఉంటుందండి. ఉద్యోగాలకు ఇవ్వండి, చూడండి సార్, ఉచితాలు ఇవ్వాలి. ఆ బౌండరీ లైన్స్ ఏం తెలుసా, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. విద్య, వైద్యం ఈ 2 ఫ్రీగా ఇస్తే చాలు సార్. ఇంకా మీరు ఏం రైతుకు 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన 2 లక్షల రుణమాఫీ చేశారా, ఇప్పుడు మళ్ళీ రైతు మళ్ళీ 1,00,000 రూపాయలు లోన్ పెట్టేసుకున్నాడు తెలుసా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది అని చెప్పేసి ఎగ్జాక్ట్ గా పంటకు తీసుకోవట్లేరు. ఈ పంట ఈ పాస్బుక్ పెట్టి వీళ్ళు లోన్ తీసుకొని మిగతా యాక్టివిటీస్ కి వాడుతున్నారు. మళ్ళీ ఏంటి, మళ్ళీ ఏదో ప్రభుత్వం వచ్చి రుణమాఫీ చేస్తుంది కదా ఇలా. అంటే నేనేమంటున్నాను, ఇలా ఎన్ని రోజులు ఇప్పుడు మన రుణమాఫీకే దాదాపుగా 31,500 కోట్లు రుణమాఫీ ఖర్చు పెట్టారండి. ఇదే మీరు తెలంగాణ అభివృద్ధికి పెట్టండి, మొత్తం తెలంగాణలో ఏ టు జెడ్ ఇవన్నీ తండాలు కూడా సీసీ రోడ్లతో మెరుస్తాయండి. ఇప్పుడు ఏం లాభం, మీరు తీసేసుకోండి. పోనీ అందులో సరిగా జరిగిందా, అది కూడా సరిగా జరగలేదు. ఇలా చూసుకుంటూ పోతే ఉచితాల వల్ల రాష్ట్రానికి ప్రమాదమే. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇప్పుడు మనం అనుకున్నంత మాత్రాన ఈ పెద్ద మనుషులు ఏమి దాన్ని సాధించలేరు. కాబట్టి అంత వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం నేను స్వాగతిస్తున్నాను. బీఆర్ఎస్ కంటే ఇది కొంతవరకు బెటరే. అంటే ఎవరైతే జెన్యూన్ గా పండిస్తున్నారో వారికి మాత్రం ప్రోత్సాహం. దీనివల్ల ఒక బెనిఫిట్ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మీకు 10 ఎకరాలు ఉన్నాయి, మీరు 2 ఎకరాలే పంట పండిస్తున్నారు. అరే ఇంకా 8 ఎకరాలు కూడా పంట పండిద్దాం, రైతు భరోసా వస్తుంది కదా అని చెప్పిన మీరు పంట పండించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. సో రైతులను కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది రైతు బంధు అని మీరు చెప్పదలుచు. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు ప్రజలు కూడా ఉచిత పథకాలకి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. ఎంతగా అంటే ఎవరు ఉచిత పథకాలు ఇస్తే వాళ్ళకి పట్టం కట్టేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ విషయంలో చూసుకుంటే ఇప్పుడు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత షరతులతో కూడినటువంటి సంక్షేమ పథకాలు అంటున్నారు కదా, మరి ఒక విధంగా ఇప్పుడు ప్రజలను మోసం చేసినట్టు కదా సార్? 100% మోసం చేసినట్టే. నేను ఈ విషయంలో కూడా నేను ప్రీవియస్ అనాలిసిస్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఎలా అంటే సార్, ఓటుకు నోటు అంటాం ఆదిత్య గారు, ఓటుకు నోటు తప్ప కాదా? 100% తప్పే. మన ఎలక్షన్ కమిషన్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ కేసెస్ ఫైల్ చేస్తున్నాయి. నేనేమంటాను అంటే ఏదైతే మీరు ఉచితాలు ప్రకటిస్తున్నారో ఇది కూడా ఓటుకు నోటుతో సమానమే అని చెప్తాను నేను. ఇప్పుడు అక్కడ 500 ఇచ్చి ఓటేపించుకుంటున్నావు, లేదా 2,000 ఇచ్చి ఓటేపించుకున్నావు. ఇక్కడ ఏం చెప్తున్నావు,
అమ్మా నీకు నెలకు 3,000 పెన్షన్ ఇస్తా, నీకు రైతు భరోసా ఇంత ఇస్తా, నువ్వు ఇంట్లో 2,500 ఇస్తా, నువ్వు బస్సులో పోతే ఫ్రీ, నీకు సిలిండర్ ఫ్రీ, ఈ ఫ్రీ అని వాళ్ళకి ఉచితం ప్రకటించేసావు. ఓటు వేయించుకున్నావు, దాని తర్వాత ప్లేట్ తిప్పేశావు, డబ్బులు లేవని చెప్పి ప్లేట్ తిప్పేశావు. మరి ఇది కూడా ఓటుకు నోటే కదా సార్. మరి కేసెస్ ఫైల్ చేయండి రేవంత్ రెడ్డి మీద, కేసెస్ ఫైల్ చేయండి కేసీఆర్ మీద, కేసెస్ ఫైల్ చేయండి నరేంద్ర మోడీ మీద. అందుకే మన కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కు అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఏమన్నారు, ఇష్టం ఉన్నట్టు వరాలు ఇవ్వకండి. మన జరిగిన మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు ఏమన్నారు, వరాలు ఇవ్వకండి. ఆల్రెడీ కర్ణాటక తెలంగాణ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, ముఖ్యమంత్రి మొరబెట్టుకున్నారు, మేము ఉచితాలు అయితే ప్రకటించాము, కుర్చీలో కూర్చొని ఇప్పుడు డబ్బు లేదు, ఏం చేయాలి అని మల్లికార్జున ఖార్గేతో మొరబెట్టుకున్నారు కర్ణాటక సీఎం, రేవంత్ రెడ్డి మన తెలంగాణ సీఎం. తర్వాత ఏం జరిగింది, మల్లికార్జున ఖార్గే గారు ఏమన్నారు, ఇమీడియట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే వాట్ ఎవర్ ఇట్ మీన్స్, ఉచితాల వల్ల రాష్ట్రాలు దేశాలు ఆగమవుతున్నాయి. చూడండి, మన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికలు జరిగినాయి యుఎస్ లో, రష్యాలో జరుగుతున్నాయి, చైనాలో జరుగుతున్నాయి, ఎక్కడ కూడా ఉచితాల కాన్సెప్ట్ లేదండి. డెవలప్మెంట్ మీద ఉంటది, ఉద్యోగాలు అనుకోండి, అభివృద్ధి అనుకోండి, లేదా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనుకోండి, దీని మీద పోటీ పడాలి సార్. ఉచితాల మీద పోటీ పడితే మీరు అన్నట్టు 100% ప్రజలు సోమరిపోతులు అవుతారు. మీరు ఇన్స్టాల్లో చూడండి, ఫేస్బుక్ లో ఎన్నో రీల్స్ ఉన్నాయి. ఏముందిరా, నేను పని చేయాల్సిన అవసరం ఉంది, నాకు రైతు నుంచి ఇంత వస్తుంది, బస్సు పోతే ఇంత ఫ్రీ, ఇంత ఫ్రీ, ఇంత ఫ్రీ, ఫ్రీ 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 ఫ్రీ. తెలంగాణ తగలబడ్డది, ఏపీ కూడా అట్లా తగలబడ్డది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఉచితాలు బాని ఉచితాలు ఇవ్వాలనుకుంటే విద్యా వైద్యం ఇస్తే రెండు సరిపోతాయి ఆదిత్య గారు. ఓకే. అండ్ తెలంగాణలో గత 10 ఏళ్లలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు ధరణి అనే ఒక పోర్టల్ కి సంబంధించి రైతులకు సంబంధించిన ఒక అంశం మనం చూస్తాం. ఇప్పుడు దాన్ని అంటే వీళ్ళు అధికారంలోకి రాకముందు కూడా ఆ మాట వస్తే మాత్రం బంగాళాఖాతంలో తొక్కుతాం దాన్ని అని, వీళ్ళు ఇప్పుడు భూభారతిని ఇవే తీసుకొచ్చారు. ఇది రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే ఇప్పుడు ఒకటి సార్, వాస్తవంగా ధరణిలో మిస్టేక్స్ లేవు, 100% మిస్టేక్స్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కలెక్టర్ కి కూడా రైట్స్ లేవు తెలుసా మీకు. ధరణిలో సిసిఎల్ నుంచి అప్రూవల్ వస్తే తప్ప కలెక్టర్ ఏం చేయలేడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నవీన్ మిట్టల్, ఐఏఎస్ నవీన్ మిట్టల్ నేతృత్వంలో కమిటీ చేశారు. నవీన్ మిట్టల్, కోదండ రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు, వీళ్ళు ఏం చేశారంటే తరోగా ఎగ్జామినేషన్ చేశారు ఒక 3 months వరకు. అసలు ధరణిలో మిస్టేక్స్ ఏంటి, మిస్టేక్స్ 1 2 3 4 5 6 7 8 9 10 మిస్టేక్స్ కనిపించాయి. ఆ మిస్టేక్స్ ని ఇప్పుడు రెజల్యూషన్ చేస్తూ, అంటే ఇప్పుడు కేవలం ఎంఆర్ఓ ఆర్డీఓ కరెక్షన్ చేసినా కూడా ఇప్పుడు కరెక్ట్ అయిపోతున్నాయి అనమాట ఫైల్స్, సిసిఎల్ వరకు వెళ్ళాల్సిన అలా చాలా ఉన్నాయన్నమాట క్లాజెస్. కాబట్టి ఏం చేశారంటే ధరణిని పేరు తీసేసి వీళ్ళు ముందు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా భూభారతి అని పేరు పెట్టారు సార్. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు టీఎస్ అని ఉండే, ఇప్పుడు టీజీ అని పెట్టారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, తెలంగాణ తల్లి ఒకప్పుడు ఒకలా ఉండే ఇమేజ్ ఇప్పుడు ఇంకోలా పెట్టారు. ఇప్పుడు ఇది ధరణి తీసి అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మార్పులు జరిగాయి, రేపు చరిత్ర చెప్పుకోవాలి కదా. కాబట్టి అయినా పేర్లు మారుస్తున్నారు. ఇప్పుడు అంతేందుకు యూపీలో కూడా ఎన్నో నేమ్స్ ఉంటే యోగి జిల్లాల పేర్లు తీసేసి ఇంకో పేర్లు అంటే ఇప్పుడు అది ముస్లిం నేమ్స్ ఉంటే తీసి హిందూ నేమ్స్ పెట్టడం, ఈ విధమైన యాక్టివిటీస్ ఆయన చేస్తున్నాడు. ఇక్కడ ఈ విధమైన యాక్టివిటీస్ ఈయన చేస్తున్నాడు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ముఖ్యమంత్రులు చేయాల్సింది పేర్లు మార్చడం కాదు సార్. తెలంగాణలో ఆయన కింద అంటే ఏదైతే ఆ ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ తలరాతులు మార్చాలి, వాళ్ళ లోపాలు సరిచేయాలి. అంటే ఈ విధంగా పేర్లు మార్చుకుంటూ పోతే సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు ఉన్నావు, ఒక పేరు మార్చావు. ధరణిలో కూడా కరెక్షన్ చేశారు, భూభారతి పేరు మీద మంచి కరెక్షన్స్ చేశారు. ఇది ప్రజలకు ఒక విధంగా లాభమని చెప్తాను నేను, దానివల్ల ఎంటాలి ఇబ్బంది లేదు. కానీ ఈ లాభంతో కంపేర్ చేస్తే నష్టం ఏదైతే ఉచితాల వల్ల మీరు ప్రకటిస్తున్నారో ఈ నష్టాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్.